హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ద కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా ఇలా పన్నీర్ కర్రీ చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1.5 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇదంతా కూడా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ మూడు కూడా బాగా మిక్స్ అయిపోయి కొద్దిగా ఆయిల్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ అన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఈ పన్నీర్ పీసెస్కి బాగా పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇదంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పెద్ద ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని తీసుకొని ఇలా సన్న పీస్గా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా కూడా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు జీడిపప్పులను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. టమాటో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అంతా కూడా వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ హీట్ అంతా తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మొత్తం అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మిక్సీ జార్లో వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. పేస్ట్లా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను చూడండి. ఇలా మెత్తగా నేను చూపిస్తున్నట్లు మిక్సీ పట్టుకొని ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, అనాస పువ్వు, యాలకలు, బిర్యానీ ఆకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా బాండీకి అంటుకోకుండా సపరేట్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంటూ ఉన్నారంటే బాండీకి అంటుకోకుండా ఆయిల్ అంతా పైకి తేలి సపరేట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునేది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసాం కదా, ఇంకొక కప్పు వాటర్ పోసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా ఇలా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలుతూ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.